ఒక హీరోయిజం లాగా తయారైపోయింది. అవును అవును సినిమా కానీ. అవును సార్, అవును. ప్రతి అంశంలో కూడా చెడును హైలైట్ చేయడం అనేది ఖచ్చితంగా నిరోధించాల్సిన అవసరం ఉంది. కానీ ఇలాంటివి చేసిన వాళ్ళు ఏ రకమైనటువంటి శిక్షలు అనుభవిస్తారు? సో ప్రస్తుతం జువైనల్ హోమ్కి తరలించారు, కానీ ఇతనికి ఎలాంటి శిక్ష పడేటువంటి అవకాశం ఉంది? ప్రస్తుతం మైనర్, తర్వాత మేజర్ అవుతాడు, అప్పుడు పరిస్థితి ఏంటి? ఇవన్నీ కూడా మనం కృష్ణకాంత్ గారిని అడుగుదాం. కృష్ణకాంత్ గారు, సో ఇప్పుడైతే మాత్రం జువైనల్ హోమ్కి తరలించారు ఈ 10th క్లాస్ చదివేటువంటి విద్యార్థిని. తర్వాత ఇతనికి చేసినటువంటి ఈ హత్యకు ఎలాంటి శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది? లీగల్గా ఉన్నటువంటి చట్టాలు ఏంటి? ఇలాంటి వారు ఈ రకమైనటువంటి ఇన్సిడెంట్లకు పాల్పడితే ఏర్పడేటువంటి దుష్పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? ఇది ఒక చిన్న పాయింట్ నేను చెప్పాలనుకుంటున్నాను. జ్యుడిషియల్ జైళ్లలో కూడా చాలా సంఘటనలు జరుగుతున్నాయి. రైట్. ఎంత మటుకు ఇన్వెస్టిగేషన్ అవుతున్నాయి. జైళ్లలో కూడా మీరు మనం అనుకున్నట్టుగా అంత నెగిటివ్ మైండ్ వాళ్ళు ఉన్నది. చాలా కేసెస్ వి హావ్ సీన్. రైట్ సార్, చేద్దాం సార్. కృష్ణకాంత్ గారు. శ్రేయర్ గారు, ముఖ్యంగా మీకు ప్యానల్ ఉన్న పెద్దలకు అందరికీ నమస్కారం అండి, అండ్ ఏబిఎన్ ప్రేక్షకులకు కూడా. ఇవాళ రోజు మనం ఇది సహస్ర మర్డర్ కేసు ఏదైతే ఇప్పుడు ఇంత రాష్ట్రం అంతా సెన్సేషనలైజ్ అయిందో, ఇది చాలా ఒక బాధాకరమైన ఉదంతం. అండ్ ముఖ్యంగా మన పిల్లలు ఎవరైతే ఈ నెక్స్ట్ జనరేషన్, సోకాల్డ్ నెక్స్ట్ జనరేషన్ ఉన్నారో, వాళ్ళు ఏ దారిలో పోతున్నారు అనడానికి ఇది ఒక తార్కాణం లాగా అనిపిస్తుంది. బికాస్ ఆఫ్ మొబైల్, స్మార్ట్ ఫోన్స్ కానీ, మొబైల్ యూసేజ్ కానీ, వాళ్ళ చేతుల్లో ఇవి ఫోన్స్ ఉండటం వల్ల వాళ్ళు అసలు వీడియోస్, ఎలాంటి వీడియోస్ చూస్తున్నారు యూట్యూబ్ లోను వాళ్ళకి అన్నది ఇది ఒక తార్కాణం అనమాట. ఇలాంటివి చూసి నేర్చుకొని ఇలాంటి క్రైమ్స్ ప్లాన్ చేస్తున్నారంటే ఇది నిజంగా మన అందరం వర్రీ అవ్వాల్సిన విషయము. సేయింగ్ దాట్, కమింగ్ టు యువర్ క్వశ్చన్, ఇప్పుడు ఈ విషయంలో చూస్తే అండి శ్రీహరి గారు, ఇది ఒక జువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద వస్తుందండి. ఇది జేజే యాక్ట్ అంటాం దీన్ని, జువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద వస్తుంది. అండ్ వీళ్ళకి స్పెషల్ కోర్ట్ అనం దాన్ని జువెనైల్ జస్టిస్ బోర్డ్ అని అంటాం. అంటే అక్కడ ఏంటంటే జడ్జి గారు, మెజిస్ట్రేట్ గారితో పాటు సోషల్ వర్కర్స్, వీళ్ళందరూ కూడా ఒక బోర్డు మాదిరిగా ఒక బోర్డు ఫామ్ అయి ఉంటారు వాళ్ళు. సో అక్కడ దీని యొక్క ప్రాసిక్యూషన్, రేపటి రోజు ఇది కోర్టు కేసు ఏదైతే ఉంటుందో అది అక్కడ ప్రాసిక్యూషన్ అవుతుంది. ఇది ట్రయల్ ఏదైతే ఉంటుందో. సో ఈ లోపల ఇతన్ని ఇందాక మనకు ఆల్రెడీ తెలిసి ఇతన్ని ఇది కరెక్షన్ హోమ్స్ అంటాం అని కూడా అంటాం, దాన్ని ఈ రిహాబిలిటేషన్ హోమ్ అని కూడా అంటాము, రకరకాల పేర్లు ఉంటాయి దానికి. దానిలో జువెనైల్ హోమ్ లో పెడతారు దాన్ని అతన్ని. ఈ లోపల వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే గార్డియన్స్ ఉన్నారో వాళ్ళు దానికి బెయిల్ కూడా అప్లై, ఒక బాండ్ రాసి బెయిల్ కూడా అప్లై చేసుకునే హక్కు వాళ్ళకు ఉంటుంది. సో ఆ పిల్లవాడు బెయిల్ మీద కూడా బయటికి రావచ్చు ఈ ట్రయల్ స్టార్ట్ అయ్యేంత వరకు. సేయింగ్ దాట్, ఇప్పుడు జువెనైల్ జస్టిస్ యాక్ట్ లో ఇక్కడ మన 2 అంశాలు ఉంటాయి. ఒకటి సెక్షన్ 15 అని ఉంటుంది. సెక్షన్ 15 క్లియర్ గా ఏం చెప్తుందంటే, జువెనైల్ జస్టిస్ యాక్ట్ లో 16 నుంచి 18 ఏళ్ల పిల్లవాడైతే అప్పుడు అతనికి చైల్డ్ కోర్ట్ అని ఇంకోటి ఉంటుంది సపరేట్ గా, అందులో పంపించి ట్రయల్ చేస్తారు. దానికంటే ముందు ఈ జువెనైల్ జస్టిస్ బోర్డ్ వారు ఎవరైతే ఉన్నారో, ఈ 16 ఏళ్ళ నుంచి 18 ఏళ్ళు ఉంటారో వాళ్ళని ప్రిలిమినరీ అసెస్మెంట్ అని ఉంటుంది. వాళ్ళు చేయలేదు 3 నెలల టైం లోపల ఈ ప్రిలిమినరీ అసెస్మెంట్ చేసి అతని యొక్క ఫిజికల్ ఎబిలిటీస్ ని, అంటే బలం, అంటే అడల్ట్ కి సమానమైన బలం ఉందా, మెంటాలిటీ మెచ్యూరిటీ, బ్రెయిన్ మెచ్యూరిటీ ఏ లెవెల్లో ఉంది, అంటే ఒక అడల్ట్ కి సంబంధించిన మెచ్యూరిటీ ఉందా, అతను ఏ టైప్ లో ఉన్నాడు సైకాలజీ పరంగా. సో ఒక సైకాలజిస్ట్ వీళ్ళందరినీ పెట్టి అసెస్మెంట్ చేస్తారు ఈ 3 నెలలు. ఒకవేళ ఇది ఎవరికి 16 నుంచి 18 ఏళ్ళ వాళ్ళు పిల్లోడు అయితే అప్పుడు అతన్ని అడల్ట్ మెంటాలిటీ ఏమైనా ఉందా అని ఆ అసెస్మెంట్ చేస్తారు. ఈ ప్రిలిమినరీ అసెస్మెంట్ చేసి దాని ప్రకారంగా నిర్ధారణ అయితే అతనికి ఒక ఎందుకంటే ఆల్మోస్ట్ 18 లోపల 16 to 18 అంటే ఇంకా ఆల్మోస్ట్ అడల్ట్ ఏజ్ ఖచ్చితంగా. సో దాని ప్రకారంగా అలాంటి కేసుల్లో మాత్రం అసెస్మెంట్ చేసి, ఈ ప్రిలిమినరీ అసెస్మెంట్ చేసి ఆ జువెనైల్ జస్టిస్ బోర్డు వారు దాని ప్రకారంగా ఇతనికి అడల్ట్ మెంటాలిటీ ఉంది, అడల్ట్ పరంగా బలం ఉంది, అది అనుకుంటే అప్పుడు చిల్డ్రన్స్ కోర్ట్ అని ఉంటుంది సపరేట్ గా. చిల్డ్రన్స్ కోర్టుకు పంపించి అక్కడ ఇలాంటి హీనస్ క్రైమ్స్, మర్డర్ కానీ అలాంటివి కానీ అయితే అక్కడ 10 ఏళ్ళు 14 ఏళ్ళు ఇలాంటి లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడే ఛాన్సెస్ ఉంటాయి. అది కూడా ఏం చేస్తారు, అక్కడ కూడా ఇది చిల్డ్రన్స్ జైలు ఉంటుంది మనకి, ఈ జువెనైల్ జైల్స్, అందులో పెడతారు అతను. పెట్టి దాని తర్వాత ఒకవేళ అవసరం మేజర్ అయ్యాడు అప్పుడు ఏంటి, ఇప్పుడు 60 ఇదంతా ఇప్పటివరకు నేను చెప్పింది 16 నుంచి 18 ఏళ్ళ పిల్లవాళ్ళకి. అవును, ఇతను 16 ఏళ్ళ కంటే చిన్నోడు. సో దీంట్లో ప్రిలిమినరీ అసెస్మెంట్ కూడా చేయడానికి లేదు. ఇతను హీనస్ క్రైమ్ చేసినా కూడా జువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద కేవలం 3 ఏళ్ల శిక్ష మాత్రమే. ఆ 3 ఏళ్ల శిక్ష కూడా అతన్ని ఈ జువెనైల్ హౌస్ లోను, ఈ రిఫార్మేటివ్ కరెక్షన్ హౌసెస్ లో పెడతారు అంతే. దానికి అందులో మళ్ళీ ఇతనికి ప్రొబేషన్ కూడా ఇవ్వచ్చు. గార్డియన్స్ వాళ్ళ యొక్క బాండ్ ప్రకారంగా ప్రొబేషన్ కింద పంపించచ్చు, వాళ్ళ యొక్క గ్యారంటీ తీసుకొని.
ఈ 3 ఏళ్ళు అందులోనే ఉండాల్సిన అవసరం లేదు. సో ఇలా రకరకాల వెసులుబాటు ఉన్నాయి. కౌన్సిలింగ్ ఇవ్వచ్చు, ఆ గార్డియన్స్ కి ఎవరైతే అతని తల్లిదండ్రులు ఉన్నారో అతనికి హెవీ ఫైన్, కంపెన్సేషన్ ఫైన్లు వేయచ్చు, ఇలాంటివన్నీ ఉంటాయి. సో నాకు ఉన్న దీని ప్రకారం ఇప్పుడు ఇతనికి చిన్నవాడు 16 ఏళ్ళ కంటే చిన్నోడే కాబట్టి జువెనైల్ జస్టిస్ యాక్ట్ క్లియర్ గా ఏం చెప్తుందంటే సెక్షన్ 18 క్లియర్ గా ఐదర్ అతనికి కౌన్సిలింగ్ ఇవ్వాలి, రిఫార్మేటివ్ హౌస్ కు పంపించాలి, అండ్ రిఫార్మేటివ్ ఆ జువెనైల్ హౌస్ లో కూడా కరెక్షన్ హౌస్ లో 3 ఏళ్ళు మించి ఉండకూడదు. అతను 3 ఏళ్ళు మించి అతనికి శిక్ష చేయడానికి లేదు ఈ పిల్లవాడికి. సో దీస్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్. ఈ చిన్న పిల్లోడు కాబట్టి 16 ఏళ్ళ కంటే చిన్నోడు కాబట్టి ఇతనికి 3 ఏళ్ళకి మించి శిక్ష పడే ఛాన్సెస్ చాలా తక్కువ జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం. సో దీస్ ఆర్ ద థింగ్స్. అవును, మీరు అన్నట్లుగా ఇప్పుడు ఆ తల్లిదండ్రులు అనేది అతను ఒకవేళ మీరు అన్నట్లుగా ఖచ్చితంగా అతను 18 ఏళ్ల లోపు వాడే 15 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాలు ఉండొచ్చు, కానీ చేసినటువంటి హత్య చాలా పెద్దది, కానీ అతను ఉద్దేశం చాలా క్రిమినాలిటీ ఉంది కాబట్టి కఠినంగా శిక్షించాలి. కాబట్టి ఒకవేళ అతను మేజర్ అయ్యాడు ఈ లోపు కేసు విచారణ, ఏజ్ ఫ్యాక్టర్ అనేది అక్కడ మెయిన్. జువెనైల్ జస్టిస్ యాక్ట్ క్లియర్ గా చెప్తుంది. ఆయన ఎంత పెద్ద స్కెచ్ చేసుకున్నా కూడా పిల్లవాడు తర్వాత తేలుతుంది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అయినా మార్పు ఉంటుంది, తర్వాత తేలుతుంది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అయినా మార్పు ఉంటుందా, అక్కడైనా మార్చేటువంటి పరిస్థితులు ఉన్నాయా, వీరి యొక్క మానసిక స్థితిలో సత్ప్రవర్తన కలిగేటువంటి పరిణామాలకు అక్కడ ఎలాంటి చర్యలు తీసుకునేటువంటి పరిస్థితులు ప్రస్తుతం మన దగ్గర ఉన్నాయి? అంటే నేనేమంటున్నానంటే సార్, ఇప్పుడు మనకు తెలుసు రెడ్డి నగర్ అయితే కరెక్ట్ గా చెప్తారు, సార్కి తెలుసు రిఫార్మేటివ్ హౌసెస్, ఈ చిన్నపిల్లల జువెనైల్ హౌసెస్ లో కూడా అక్కడ జరిగే వింత వింత వికృత్యాలు అవి కూడా నడుస్తూనే ఉంటాయి, అక్కడ ఇవన్నీ అయితేనే ఉంటాయి. అది మన దేశ పరిస్థితి అలా ఉంది ప్రస్తుతానికి. మన జైల్స్ కానీ, ప్రిజన్స్ కానీ, ఈ జువెనైల్ హౌసెస్ కానీ ఇవన్నీ సరైన మెయింటెనెన్స్ లేదు, ఏం లేదు. సో అక్కడ మాత్రం ఇతనికి సరైన, అక్కడ జనరల్లీ జువెనైల్ యాక్ట్ కింద అతన్ని ఆ జువెనైల్ హౌస్ కి పంపిస్తే ఈ 3 ఏళ్ళు ఆ పిల్లవాడిని అక్కడ అతనికి చదువు చెప్పేయాలి, వొకేషనల్ ట్రైనింగ్, వొకేషనల్ కోర్స్ ఏమైనా నేర్పియాలి, స్కిల్ డెవలప్మెంట్, స్కిల్ ట్రైనింగ్ ఇవ్వాలి, కౌన్సిలింగ్ ఇవ్వాలి, ఇవన్నీ ఉంటాయి. కానీ అది ఇవన్నీ అంత కరెక్ట్ గా చేసే సిస్టమ్ ఉందా మన జైల్స్ లో గానీ, మన జువెనైల్ హౌసెస్ లో గానీ అన్నది రెడ్డి నగర్ అయితే కరెక్ట్ గా చెప్తారు. అది సరిగ్గా లేదనే ఇప్పుడున్న స్టాటిస్టిక్స్ ప్రకారం అయితే అలా ఉంది. సో అందులో అయితే నిజంగానే అతను 3 ఏళ్లలో ఈ పిల్లోడు రిఫార్మేటివ్ అయ్యి నిజంగానే అతను మంచి నడవడికగా వెళ్తాడా అన్నది అది మరి చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడైనా సిచ్యువేషన్స్ బాగాలేదు జువెనైల్ హోమ్స్ లో గానీ, ప్రిజన్స్ లో గానీ.